ఈరోజు దేవుని వాగ్దానము ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 3వ వచనం. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. ప్రియమైన సహోదర సహోదరిలారా, ఈ వచనం దేవుని హృదయాన్ని మనకు చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. మన ప్రేమ తాత్కాలికం, పరిస్థితులపై ఆధారపడినది. కానీ దేవుని ప్రేమ శాశ్వతమైనది. అది నిన్ను చూసి మొదలయ్యేది కాదు. నీవు తప్పు చేసినప్పుడు ముగిసిపోయేది కాదు. మన జీవితంలో ఎన్నోసార్లు మనము దేవుని నుండి దూరంగా వెళ్ళినా, మన విశ్వాసం తగ్గినా, ఆయన మాత్రం మనలను విడువక అని ఆయన స్వయంగా చెబుతూ ఉన్నాడు. అంటే మనం అర్హులం కాబట్టి కాదు, ఆయన ప్రేమ స్వభావం అలాంటిది కాబట్టి. ఇక్కడ దేవుడు ఇంకొక మాట చెబుతూ ఉన్నాడు, నీ ఎడల కృప చూపుచున్నాను. మన తప్పుల కన్నా ఆయన కృప పెద్దది, మన గాయాల కన్నా ఆయన ప్రేమ లోతైనది, మన పాపాల కన్నా ఆయన క్షమ అపారమైనది. ఈ వాక్యం మనకు ఒక ధైర్యాన్ని ఇస్తుంది. నీవి ఒంటరివి కాదు, నీవు మరిచిపోబడిన వాడివి కాదు, నీవు విడిచిపెట్టబడిన వాడివి కాదు. దేవుడు నిన్ను శాశ్వత ప్రేమతో ప్రేమిస్తున్నాడు. ఈ ప్రేమే మన జీవితానికి పునాది. ఈ ప్రేమని మన ఆశ. ఈ ప్రేమను నమ్మినందుకు నడిచినప్పుడు మన జీవితం మారుతుంది. కాబట్టి ఈరోజు మనం ఒక నిర్ణయం తీసుకుందాం. మన పరిస్థితుల కన్నా దేవుని ప్రేమను నమ్ముదాం. మన బలహీనతల కన్నా ఆయన కృపపై ఆధారపడదాం. దేవుని శాశ్వత ప్రేమ ఎప్పటికీ మారదు. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ప్రియ పరలోకపు తండ్రి, మమ్ములను శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నందుకు మీకు స్తోత్రములు. మేము బలహీనులమై దూరమైనప్పటికీ నీవు మమ్మల్ని విడువక కృప చూపించుచున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. ప్రభువా, నీ ప్రేమను ప్రతిరోజు నమ్మి జీవించడానికి సహాయం చేయము. మా భయాలన్నింటినీ తొలగించి మీ కృపలో నిలిచే హృదయాన్ని మాకు దయచేయము. ఈ కొద్ది ప్రార్థన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.